నిజామాబాద్ జిల్లా బోధన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఇసుక పర్మిషన్ల పేరుతో కల్దుర్కిలో అసలు నాటకమే నడుస్తోంది. ప్రత్యేకంగా కల్దుర్కి మంచిర పరివాహక ప్రాంతానికి ఇచ్చిన అనుమతులను కొందరు ట్రాక్టర్ యజమానులు బ్లాక్ మార్కెట్లో వాడుతూ ప్రభుత్వ ఉద్దేశాలను మసకబారుస్తున్నారు. ఈ అక్రమాలపై స్పందించవలసిన రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండటం విచారకరం. ఒక ట్రాక్టర్ యజమాని తానే ఎంఆర్ఓ అన్నట్లు వ్యవహరిస్తూ తన మాటే వేదమంటూ అధికార వేషం వేసుకుంటున్నాం. కల్దుర్కి ప్రజాస్వామ్యాన్ని కంగు తీసే వ్యవహారమని ట్రాక్టర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కల్దుర్కి పర్మిషన్లు నిలిపివేయడంతో అక్కడి ముఠ ఖడ్గావ్ ప్రాంతానికి వచ్చి అక్కడి ట్రాక్టర్లను అడ్డుపడుతున్నారు. నీవు నడపకు నేనే నడిపిస్తానే తీరు తీసుకున్న కల్దుర్కి ముఠ మంజిరా ఒడ్డున ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. పబ్లిక్ పర్మిషన్ల పేరుతో ప్రైవేట్ దందా నడిపించే వారిపై చర్యలు తీసుకోవాలని కల్దుర్కి ట్రాక్టర్లకు ఇకపై ఖడ్గావ్ నుంచి పర్మిషన్లు ఇవ్వదని ఇతర యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.